పొరపాటున ఏం జరిగిందంటే ఈ గద్దగుడ్డు కోడిగుడ్లతో కలిసిపోయింది. కానీ గద్ద పిల్ల కోడి పిల్లలతో తిరుగుతోంది. అన్ని పెరుగుతున్నాయి, అక్కడక్కడ తిరుగుతున్నాయి, దాణా వేస్తే తింటున్నాయి, కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి. ఈ గద్ద పిల్ల పైకి చూస్తుంది అప్పుడప్పుడు. ఎందుకో పైకి చూస్తే పైన కొన్ని గద్దలు తిరుగుతున్నాయి. పక్కన ఉన్న కోడి పిల్లలు చెప్పింది, నాకు ఎగరాలనిపిస్తుంది, హైట్స్ కి వెళ్ళాలనిపిస్తుంది. ఏంటి నాకు ఇట్లా కలుగుతుంది అంటే, వద్దుందా నీకు, మనం కోడి పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ ఎగురు అంతే, అంత పైకి ఎగురుతానంటావు ఏంటి, అదిగో ఏసారి తిను నోరు మూసుకొని అనింది. అవునా, సరే సరే తింటోంది. రోజు పైకి ఎగరాలని కోరిక పెరుగుతుంది దానికి. ఎందుకంటే దీని డిఎన్ఏ వేరు కదా, ఇది కోడి పిల్ల కాదు కదా. అటు వాటితోనే పెరిగి పెరిగి కోడి పిల్లలాగా ఇది కూడా చనిపోయింది. అది ఒక్కసారి తన లైఫ్ లో తన వింగ్స్ ని ఇట్లా బలంగా ఇలా అనుంటే 15 feet హైట్కి వెళ్ళేది. అరే నేను కోడి పిల్ల కాదురా, నేను గద్ద అని తెలుసుకునేది. గద్ద ఎంత గొప్పదంటే మొత్తం వర్షం అంతా పడుతుంటే ప్రతి పక్షి గూటికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. కానీ గద్ద మాత్రం నేను ఫ్లయింగ్ వచ్చాను, ఎక్కడైతే వాన మేఘాలు ఉన్నాయి దాన్ని దాటి పైకి అక్కడ ఎగురుతాను. నా ఇంట్రెస్ట్ ని, నా టైమింగ్స్ ని మీరెవరు డిస్టర్బ్ చేయడానికి అన్నంత యాటిట్యూడ్ కలిగే గద్ద ఒక్కసారి కూడా ట్రై చేయకపోవడం వల్ల తను గద్ద అనే విషయం తెలుసుకోలేకపోయింది. మనందరిలో కూడా ఎంతో మంది ఈగల్స్ ఉన్నాం. మనం ఒక్కసారి వింగ్స్ ని బలంగా అంటే కదా తెలిసేది. పెద్దానికి భయపడి చుట్టుపక్కల చెప్తుంటారు మనకెందుకు రా అవన్నీ అంటుంటారు. మనలో గద్ద ఉంటే దాన్ని ఎప్పుడు బయటికి తీసుకొచ్చేది. ఒకసారి ట్రై చేయాలి. ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే అయ్యే పని కాదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్లు ఉంటాయి, తేల్చేయాలి లెక్క అక్కడక్కడ. ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది నువ్వు ఎంత పైకి వెళ్ళగలవు, ఎంత యాటిట్యూడ్ ఉన్న గద్దవు నువ్వు అని తెలుస్తుంది. నువ్వు ఒక్కడే ఎదగడం కాకుండా నీతో పాటు ఇంకొక 1,00,000 మందిని హైట్స్ కి తీసుకెళ్లగలవు, ఇంకో కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయగలవు. కాబట్టి ఆ వింగ్స్ ని ఊపడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ. ఏదో ఒక టైంలో నీ లైఫ్ లో ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఒక్కసారి నీలో ఉండే ఆ ఈగల్ని బయటికి తీసుకుంటా. నువ్వు ఎంత గొప్పడివో నీకు కూడా తెలియదు.